వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాదిరి. అసలు లైఫ్లో నువ్వు ఏం సాధించావు, ఏంటి, ఏదైనా సాధించావా లేదా, అసలు ఏదైనా చెప్పుకోవడానికి అని చెప్పేసి కొంతమంది మనల్ని క్వశ్చన్ చేస్తూ ఉంటారు. మన ముందు చాలా బిల్డప్ ఇస్తూ ఉంటారు. అంటే వాళ్ళే ఏదో గొప్ప పనులు చేసినట్టు, వాళ్ళు ప్రపంచం మొత్తాన్ని అసలు మార్చేసినట్టు రకరకాలుగా అనమాట. వాళ్ళని వాళ్ళు ఎక్కువగా ఊహించేసుకొని సాధించింది మొత్తం వాళ్ళ చేతుల్లోనే ఉంది, పక్కన వాళ్ళు అసలు ఏది సాధించలేనటువంటి వ్యక్తిత్వం వాళ్ళ దగ్గర లేదు అన్నట్టుగా రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారనమాట. అలాంటి వాళ్ళు ఎప్పుడైనా మీకు ఎదురైనప్పుడు వాళ్ళని ఎలా ఎదుర్కోవాలి అని అనుకుంటున్నారా? ఏం చెప్పాలి అని? సింపుల్ అండి, ఏం చెప్పనవసరం లేదు. ఒకవేళ వాళ్ళు ఏమైనా మనకన్నా గొప్ప పొజిషన్లో ఉండి ఉండొచ్చు, ఆస్తి పాస్తుల విషయంలో, డబ్బుల విషయంలో, జాబ్ విషయంలో, ఇలాంటి వాటన్నిటి విషయంలో అన్నీ ఉండి ఉండొచ్చు. కానీ ఒక విషయంలో మనకంటే గొప్ప కాకపోవచ్చు. అదేంటి అనుకుంటున్నారా? అదేనండి వ్యక్తిత్వం. అంటే నన్ను మోసం చేసే వాళ్ళు నా లైఫ్లో ఉన్నా కానీ నేను మాత్రం నన్ను నమ్ముకున్న వాళ్ళని ఎప్పుడూ మోసం చేయలేదు. అలాంటి వ్యక్తిత్వం నాది కాదు, అదే నేను సాధించిన గొప్ప అని చక్కగా కాలర్ ఎగరవేసి చెప్పండి అనమాట. ఎందుకు అంటే ఎంత ఆస్తిపాస్తులున్నా, ఎంత డబ్బున్నా, ఎంత మంచి జాబ్ ఉన్నా, ఒక మంచి వ్యక్తిత్వం లేనప్పుడు ఎంత ఆస్తిపాస్తులున్నా, ఎంత లగ్జరీ లైఫ్లో నువ్వు ఉన్నా, అసలు నీకు తినటానికి తరగనటువంటి ఏవైనా పక్కన ఉన్నా కానీ, మంచి జాబ్ ఉన్నా కానీ, ఏది ఉన్నా కానీ లైఫ్లో అన్నీ ఉండి ఒక చిన్న సంస్కారం అనమాట. ఎదుట వాళ్ళని మోసం చేయకూడదు, నన్ను నమ్ముకున్న వాళ్ళని అసలు వదిలిపెట్టకూడదు. ఇలాంటి చిన్న చిన్నవి ఉంటాయి చూసారా, వాటిల్లోనే ఒక మనిషి వ్యక్తిత్వం అనేది బయటపడుతుంది అనమాట. చదువుకున్న వాడికి సంస్కారం, వ్యక్తిత్వం ఇలాంటివి లేనప్పుడు ఎన్ని ఉండి ఏం లాభం చెప్పండి? ఇంట్లో కన్న తల్లిదండ్రులని చూడకుండా, అలాగే తనని నమ్ముకొని వచ్చిన వాళ్ళని చూడకుండా రోడ్డున వదిలేసి నువ్వు ఎంత సంపాదించి ఎంత ప్రపంచాలని వెళ్ళినా కానీ ఇంట్లో దిద్దుకోలేని వాడు బయట ఏం దిద్దుతాడు అన్న మాట వస్తుంది. అది నీ ఎదుట పడి నీ లైఫ్ని చూసి అనలేకపోయినా వెనకాలైనా నువ్వు 10 మందికి ఇన్స్పైర్గా అవ్వలేవన్నమాట. ఒక డబ్బు సంపాదించే విషయంలో, ఒక కమర్షియల్గా ఆ విషయంలో నిన్ను ఎవరైనా ఇన్స్పైర్ చేసుకోవచ్చేమో కానీ, బట్ ఒక వ్యక్తిత్వం పరంగా మాత్రం మంచివాడు కాదు, ఎన్నుండి ఏం లాభం అన్న మాట కూడా వస్తుంది అనమాట. కాబట్టి అన్నిటికన్నా ముఖ్యమైనది ఏది ఉండాలో అది నాకు ఉంది అని చెప్పేసి మీరు కూడా కాలర్ ఎగరేసే వ్యక్తిత్వము ఉన్నప్పుడు ఎగరవేయండి అలాంటి వాళ్ళ ముందు. ఫైనల్గా ఏంటి అంటే, ఎప్పుడూ కూడా ఎవరో నిన్ను మోసం చేశారని నువ్వు కూడా అదే మోసం వేరే వాళ్ళని చేయాలని చూడొద్దు. నిన్ను నమ్ముకున్న వాళ్ళని నువ్వు మోసం చేయొద్దు, నువ్వు నమ్మిన వాళ్ళు చేశారని. ఎందుకంటే అప్పుడు నీకు వాళ్ళకి తేడా అనేది ఉండదన్నమాట. ఎప్పుడైతే ఇలాంటి మంచి వ్యక్తిత్వంతో నువ్వు ఉంటావో, నీ దగ్గర ఏమున్నా లేకపోయినా నువ్వు ఖచ్చితంగా అందరికీ నచ్చుతావు. ఖచ్చితంగా ఆ మంచి క్వాలిటీతోనే ఒక నలుగురిని నీ చుట్టూ నువ్వు సంపాదించుకోగలుగుతావు అనమాట. ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరి ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.